ఆనంది, ఏంటి అమ్మా నరిచావు? లేదే, నేనలా అరవలేదే. లేదు, నేను విన్నాను. నువ్వు అమ్మా అని అన్నావు. నేను హలో అని చెప్తే నీకలా వినిపించుంటుందిలే. ఇంతకీ ఎందుకు ఫోన్ చేశావు? నీ మాట ఎందుకింత నీరసంగా ఉంది? అబ్బా, నీకు అన్ని అనుమానాలే. ఆనంది, ఇప్పుడు నువ్వెక్కడున్నావు? ఇంట్లో. అది తెలుసు. ఇంట్లో ఎక్కడున్నావు? గదిలో. ఏం చేస్తున్నావు? అష్టాచెమ్మ ఆట ఆడుతున్నాను. ఎవరితో? ఒక్కదాన్ని. ఏంటి వెటకారాలా? మరి నువ్వు అడిగేది ఎలా ఉంది అశ్విన్? సరే, నువ్వేమైనా తిన్నావా? తిన్నాను, చాలా. ఇంకేం లేదుగా. ఇంకేముంటుంది? ఆనంది, నీకేమైనా పనులు చెప్తున్నారా? పనులేమైనా చెప్తున్నారా? లేదు లేదు. నిజమేనా? ఇందులో అబద్ధం చెప్పడానికి ఏముంటుంది అశ్విన్? ఏమో, మా అమ్మని తులసిని కవర్ చేయడానికి. చూడు అశ్విన్, లంచ్ టైం అయిపోతుంది. ముందు నువ్వు వెళ్ళి తిని డ్యూటీ చూసుకో. నేను కాసేపు పడుకుంటా. పడుకుంటా అంటున్నావంటే ఏదో ఉందానంది. అబ్బా మహానుభావా, అలాంటిదేమీ లేదు. రోజు ఈ టైంలో పడుకోవడం కుదరదు కదా. అవకాశం దొరికింది, పడుకుంటాను. ఆనంది, ఎండ బాగా ఎక్కువగా ఉంది. మన మంచం కింద కొబ్బరి బొండాలున్నాయి, అవి తాగు. అలాగే. తలుపు లాక్ చేసుకుని తాగు. ఎందుకు? మళ్ళీ ఆ తులసి చూసిందంటే ఏడుస్తుంది. అంతేకాదు, అది ఆ కొబ్బరి బొండాలన్నీ తాగేస్తుంది. అశ్విన్, కాసేపు నన్ను పడుకోనిస్తావా? సరే సరే, ఉంటాను. ఆనంది మాట మామూలుగా లేదే, నీరసంగా ఉందే. తను నా దగ్గర ఏమైనా దాస్తుందా? ఆనంది, 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 లే లే. టైం ఎంతైందో తెలుసా? ఎంతైంది? 6 అయింది. అప్పుడే తెల్లారిపోయిందా? అమ్మ మహారాణి, తెల్లవారటమేంటి? ఇది పగలు. తమరు మధ్యాహ్నం 3 గంటలు కనుక పడుకున్నారు. అవును కదా. అయ్యో, ఇలా చేతులు ఊదుకుంటూ కూర్చుంటే ఆరిన బట్టలు ఎవరు తీసి మడత పెడతారు? బావొచ్చే టైం అయింది. ఇంటికి రాగానే బావకి ఏదో ఒకటి తింటాం అలవాటు. అదెవరు చేస్తారు? నేనే చేస్తాను. పల్లెటూరు నుంచి వచ్చిన దానివి పట్టపగలే ఇలా మొద్దు నిద్రపోతే ఎలా? అత్తయ్యకి చెప్తానుండు. అయ్యో వద్దొద్దు. అశ్విన్ వచ్చే లోపల అన్ని పనులు నేనే చేసేస్తానుగా. త్వరగా కానివ్వు. అవును, నీ చేతులు ఇలా బొబ్బలు ఎందుకు ఎక్కాయని బావడిగితే ఏం చెప్తావు? నేనే ఏదో ఒకటి చెప్తానులే తులసి. గుడ్. అబ్బా, మళ్ళీ అశ్వినే చేస్తున్నాడు అనుకుంటా. అక్క. హలో అక్క. ఆనంది, ఎలా ఉన్నావే? నాకేం బాగానే ఉన్నాను. నేను కూడా బాగున్నాను. నీ గురించి నువ్వు చెప్పాల్సిన పని లేదు. బావగారు నిన్ను పూల్లో పెట్టుకుని చూసుకుంటారు కదక్కా. మా మరిది గారు మాత్రం నిన్ను అలా ఇలా చూసుకుంటారా? పాల సముద్రంలో లక్ష్మీదేవిలా చూసుకుంటారు. అబ్బో. ఆనంది, ఏమైంది? ఎందుకలా అర్చావు? అబ్బా, ఏం లేదక్కా. మరెందుకలా అర్చావు? అదా, అది కూర్చొని కూర్చొని మంచం మీద నుంచి దిగుతుంటే కాలు పట్టేసిందక్కా. అయ్యో,
నిజమే చెప్తున్నావా? నువ్వు కూడా అశ్విన్ లాగే మాట్లాడతావేంటక్క? మర్ది గారికి కూడా అనుమానం వచ్చిందంటే నువ్వేదో దాస్తున్నావన్నమాట. అలాంటిదేం లేదక్క. ఇంకేంటి, అమ్మ వాళ్ళతో మాట్లాడావా? ఇంతకు ముందే మాట్లాడాను. ఇప్పుడు వాళ్ళ కాస్త సంతోషంగా ఉన్నారు. అవును, అశోకేడే అసలు ఫోన్ కూడా చేయడం లేదు. పాపం, అన్నయ్య కష్టాలు అన్నయ్యవి. వదిన మళ్ళీ సాధించడం మొదలు పెట్టిందట. అవునా? అయ్యో, ఒకసారి మనం వెళ్ళి చూసొద్దామా? వద్దక్క, మనం వెళ్తే వాళ్ళ మధ్య గొడవలు ఇంకా పెద్దవి అవుతాయి. సరే అక్క, అశ్విన్ వచ్చే టైం అయింది. తనకి ఏదైనా చేసి పెట్టాలి. ఉంటానక్క, రాత్రికి చేస్తాను. అలాగే. అయ్యో, మీ అత్తగారు ఏమంటున్నారని అడుగుదామనుకున్నాను, మర్చిపోయాను. మే ఐ కమ్ ఇన్ సార్? హే అశ్విన్, కమాన్ కమాన్. ఏంటి సార్, ఫుల్ హ్యాపీ మూడ్లో ఉన్నట్టున్నారు? మరి ఆనంది లైఫ్ నీ లైఫ్ సెట్ అయిపోయింది కదా అశ్విన్. అదే బిగ్గెస్ట్ హ్యాపీ మూమెంట్ అండ్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్ మూమెంట్. అవును సార్. దెన్ వేర్ ఇస్ ద పార్టీ? చెప్పండి సార్, మీకేమిమ్మంటారు? హే, జస్ట్ కిడింగ్, ఊరికే అనాలే. ఇంకేంటి అశ్విన్, ఆనంది ఎలా ఉంది? న్యూ హోమ్, న్యూ లైఫ్ కదా, ఫుల్ హ్యాపీగా ఉందా? హ్యాపీగా ఉన్నట్టే ఉంటుంది సార్, బట్ ఒక్కొక్కసారి ఎందుకో తెలియదు సార్, ఉన్నట్టుండి డల్ అయిపోతుంది. ఇంకా మీ అమ్మగారు తనని కోడలుగా యాక్సెప్ట్ చేయలేదు కదా అశ్విన్. ఆవిడికి ఇష్టం లేకుండా ఆ ఇంట్లో తిరుగుతుంటే ఆబ్వియస్లీ ఆనంద్కి కాస్త గిల్టీగా ఉందేమో. అది నిజమే సార్. ఆనంది మరీ అంత డల్గా ఉంటే తనని కాస్త హ్యాపీ చేయొచ్చు కదా. అంటే ఏంటి సార్? లైక్ తనని బయటికి తీసుకెళ్లడం లాగా. అసలు మీరెందుకు జాలీ ట్రిప్కి వెళ్ళకూడదు?